దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అటు నీట్ పేపర్ లీక్ వ్యవహారం, అలాగే సిబిఎస్ఈ ఓఎస్ఎం వివాదాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టారు. ఈ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. తాము చట్టాన్ని గౌరవిస్తూ ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా పూర్తిగా శాంతియుత మార్గంలోనే తమ నిరసనను తెలియజేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇక దానికి తగ్గట్లుగానే పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగనుంది. ఈ ఆందోళనలో పాల్గొంటున్న యువత అంతా వినూత్నంగా తమ పార్టీ గుర్తైన కాక్రోచ్ మాస్కులను ధరించి తరలి రావడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఇదిలా ఉంటే ఉద్దేశపూర్వకంగా అల్లర్లు చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని ముందస్తు సమాచారం ఉండటంతో జంతర్ మంతర్ మొత్తం పోలీసుల నిఘా నీడలో ఉంది. ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. फाउंडर आ रहे हैं, दे आर ऑन द वे. एयरपोर्ट में ही है, उन्होंने परमिशन ले ली है, उन्होंने अंडरटेकिंग ले ली है. हम लोग पूरा कोऑपरेशन दे रहे हैं. धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते तो मोदी जी को उनको फायर करना चाहिए जी, क्योंकि कैबिनेट से निकाल देना चाहिए, क्योंकि इनकॉम्पिटेंट इंग्लिश सी धर्मेंद्र प्रधान जी हैज बीन एजुकेशन मिनिस्टर फॉर अ लॉन्ग टाइम. And therefore his incompetency, because of which so many suicides are happening. कितने बच्चे मर चुके हैं इस टाइम पे, एंड इतने सारे जो पेपर लीक के मामले हो रहे, डेटा डिस्क्रिपेंसीज हो रहा है, ये सारे चीजों की वजह से we are demanding that Dharmendra Pradhan has to go. Either he resigns or he is sacked from the cabinet. जी, भीमराव अंबेडकर जी ने बोला था एजुकेट, ऑर्गेनाइज, एजिटेट. तो एजुकेटेड यूथ यहाँ पे आ चुका है, ऑर्गेनाइज हम लोग हो चुके हैं, एंड एजिटेट हम लोग ऑलरेडी कर रहे हैं. वहाँ पे देखिए कितने सारे लोग पोस्टर्स लाए, बैनर्स लाए. ये कितने कब तक ये प्रदर्शन रहेगा भाई? जब तक वो रिजाइन नहीं करते. जो कोऑपरेशन हम लोगों ने पुलिस को बोला है, हम लोग वो कोऑपरेशन करेंगे. नहीं, आज खत्म हो जाएगा या नहीं? देखिए, ये इस्तीफा नहीं होता. सरकार कहती है कि उनके सरकार में मंत्रियों का इस्तीफा नहीं होता. इस बार होगा. यही कल्चर को हमें चेंज करना है. क्यों इस्तीफा नहीं होगा? अगर कोई इनकॉम्पिटेंट नेता बैठा हुआ है तो वो निकलेगा नहीं क्या कैबिनेट से? निकालना चाहिए या नहीं निकालना चाहिए? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షులు రావడం జరిగింది. అయితే అక్కడకు చేరుకున్న వాళ్ళందరూ కూడా మాస్క్ను ధరించి నిరసన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన మహాధర్నాకు ఢిల్లీ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ రోజు ఏదైతే సాయంత్రం 5 గంటల వరకు కూడా ధర్నా చేసుకునేందుకు చర్చలతో కూడిన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు అలాగే కాక్రోచ్ జనతా పార్టీ కూడా ధృవీకరించింది. ఇక జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమానికి ఇటు ఢిల్లీ పోలీసులు కూడా మాకు అనుమతి ఇచ్చారని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ కూడా వెల్లడించడం జరిగింది. ఇక ఏదైతే ఈ ధర్నా ప్రధానంగా ఏదైతే ఇటీవల నీట్, సిబిఎస్ఈ, టీయూఈటీ, ఎస్ఎస్సి వంటి పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా డిమాండ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ధర్నాకు పిలుపునిచ్చింది. ఇక జంతర్ మంతర్ దగ్గర జరిగే ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ మహాధర్నాకు ఈ రోజు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీకి సంబంధించి ఏదైతే కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఇక ఇప్పటికే ఢిల్లీకి రావడం జరిగింది. ఎయిర్పోర్ట్ లో దీప్కేకు ఇటు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఇక కొద్దిసేపటి కిందటే జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు ఢిల్లీ పోలీసులు మనకు అనుమతి ఇచ్చారు. మొదట అనుకున్నట్టుగానే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా మనం జంతర్ మంతర్ వద్ద సమావేశం కావచ్చు, బొద్దికలు వస్తున్నాయి, ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు అని కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా కూడా
ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కూడా నీట్ అనేది చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ పరీక్ష పేపర్ లీక్ వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారు. కనీసం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా నిర్వహిస్తున్నారు అనేది ప్రధానంగా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. వేణుగోపాల్, పోలీసుల నిఘా కూడా కొనసాగినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే కొంతమంది వాంటెడ్ గానే నిరసన ఉద్రిక్తం చేసే క్రమంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి పోలీసుల నిఘా కూడా ఏర్పాటు చేశారు కదా, మరి ఏ విధంగా కొనసాగుతుంది భద్రతా ఏర్పాట్లు అనుకోవచ్చు? ప్రధానంగా ఏదైతే ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం కాబట్టి పోలీసులు కూడా హై అలర్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేటువంటి వారు కాస్త మాస్క్ ధరించి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా భారీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏదైతే ఈ పోలీసులు కూడా మొత్తం అందరినీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ధర్నాకు కూడా ప్రధానంగా పోలీసులు షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆందోళన చెందైనా కానీ అందుకు సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారందరికీ కూడా ముందే తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకోకుండా కేవలం మీరు ధర్నా చేసుకుని మాత్రం వెళ్ళాలి అని చెప్పి కూడా పోలీసులు ముందే వారిని హెచ్చరించడం జరిగింది. అయితే గతంలో మాదిరిగా ఏదైనా శాంతి భద్రతలు విఘాతం కలిగించేటువంటి సంఘటనలు పాల్పడితే మాత్రం వెంటనే అక్కడ అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరించారు. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్.